నా నా అవసరం, మీ కష్టమే నా కష్టం. ఆక్వా ఉంది ఇక్కడ, ఉంగుటూరు ఆక్వా రైతాంగం 35% ఎక్స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తాయి, ఆక్వా ఎక్స్పోర్ట్స్. కానీ ఇక్కడ మొత్తం ఆక్వా చెరువుల వల్ల మీకు తాగునీటికి ఇబ్బంది ఉందా లేదా చెప్పండి. ఉంగుటూరు నియోజకవర్గంలో సరైన నీళ్లు వస్తున్నాయా లేదా, ఇబ్బందిగా ఉందా లేదా, మరి ఎవరు మాట్లాడతారు? వాసుబాబు గారేమో కూర్చొని పాపం ప్యాకెట్ క్లబ్లు డెవలప్ చేస్తూ ఉన్నారు. మీకు పైప్ లైన్స్ ఎవరు వేస్తారు? మీకు వాసుబాబు గారు ప్యాకెట్ క్లబ్లో బిజీగా ఉన్నారు. మన కోసం పనిచేసే వ్యక్తి కావాలి. అందుకే ఉంగుటూరు మన ధర్మరాజు గారిని పెట్టాం గాజు గ్లాస్ గుర్తు మీద. పుట్టా మహేష్ యాదవ్ గారిని మన ఏలూరు ఎంపీగా ముందుకు తీసుకెళ్తున్నాం సైకిల్ గుర్తు మీద, తెలుగుదేశం పార్టీ మీద. అనర్గళంగా తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ, అఫ్కోర్స్ ఇంగ్లీష్తో పాటు అన్ని భాషలు మాట్లాడగలరు. ఆయన గొంతు వినిపించాలి, ఆయన గళ వినిపించాలి. అందుకని వారిని గెలిపించమని ఎందుకు వచ్చానంటే మన భవిష్యత్తు కోసం. ఈరోజు మిగతా పార్టీలు ఎంత నమ్ముతారో నాకు తెలియదు, కానీ మీరు పవన్ కళ్యాణ్ అయితే నమ్ముతారు కదా. మీరు పవన్ కళ్యాణ్ మీకోసం పనిచేస్తాడా లేదా అన్న సంగతి మీకు తెలుసు కదా. నాకు చిన్నప్పుడు స్కూల్స్లో నాకు గురువుల మీద నాకు అమితమైన గురువులకి చాలా దండం పెడతాను నేను. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర అంటాం. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటాం. అలాంటి గురువులకి గౌరవం ఇవ్వకపోతే ఏం జరుగుద్ది? గురువులు ఏం చేస్తున్నాడు? వైఎస్ జగన్ ఏం చేస్తున్నాడు? బాత్రూమ్లు కడిగారా లేదా? గురువులకి ఏం చెప్తున్నాడు? బాత్రూమ్లు కడిగారా లేదా? తప్పేం కాదు, బాధ్యత తీసుకోవటం వేరు. కానీ పాఠాలు చెప్పాల్సిన గురువుల్ని కూర్చొని ఓకే స్కూల్ పరిసరాలు బాగున్నాయా లేదా అది కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ మద్యం షాపుల్లో క్యూలు సరి చేయమంటే అదే గురువుకి ఇచ్చే స్థానం. కొన్ని డబ్బులు సరిగ్గా ఇచ్చాడా? డబ్బులు సరిగ్గా ఇవ్వలా. పిఆర్సీ విషయంలో కూడా ఈ రోజుకి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది ఉపాధ్యాయులే. జగన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని ఈ రోజుకి ఒత్తిడి పెడుతుంది ఉపాధ్యాయులే. ఉపాధ్యాయులు అందరికీ నేను చెప్తున్నాను, నేను ఉద్యోగి కొడుకుని. నాకు ఈ రోజుకి మా అమ్మగారికి మా నాన్న పెన్షన్ వస్తుంది. నాకు తెలుసు పెన్షన్ ఎంత విలువైందో. మీ పెన్షన్ కోసం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మీద ఒక బలమైన పరిష్కారం కనుక్కోవడానికి నేను అసెంబ్లీలకు అడుగు పెట్టగానే కూటమి ప్రభుత్వంతో పెట్టే చర్చ, మొదటి చర్చ మీదే అవుద్ది. ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం మండలంలో వైసీపీ నాయకులు జన సైనికుల్ని, టీడీపీ కార్యకర్తల్ని చాలా దౌర్జన్యం చేస్తున్నారంట. జనసేన, టీడీపీ పార్టీలకి ఓట్లేస్తే మీ అంతు చూస్తాం, మీ చేతులు వేళ్ళు నరికేస్తామని బెదిరిస్తున్నారండి. వైసీపీ గూండాలకి చెప్తా ఉన్నా, జగన్ ఉంగుటూరులో ఉన్న వైసీపీ గూండాలకి, రాష్ట్రం మొత్తం మీద ఉన్న వైసీపీ గూండాలకి ఇలాంటి తాటాకు బెదిరింపులకి మేము లొంగం. మీకు అర్థం కానిది ఏంటంటే, ఏ స్వార్థం లేకుండా ఉండే జన సైనికులు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మా వీర మహిళలు చెంగు మడిచి చెయ్య తీశారంటే వజ్రాయుధం కంటే ఎక్కువ దెబ్బ పడదు మీకు. అంటే మీరు ఏళ్ళు నరుకుతారా? అంటే మాకు ఓట్లేస్తే మీరు ఏళ్ళు తీసేస్తారా? మేమందరం చేతులు కట్టుకొని కూర్చున్నామా? మేమందరం మాకు దమ్ములు లేవా? అంటే మీరు కొడతా ఉంటే కొట్టు బాబు అని ఇటు కొట్టిన తర్వాత ఇటు కొట్టి చూపిస్తావా? మేము ఏమనుకుంటున్నారా? మీరందరూ అంత దిగొచ్చామనుకుంటున్నారా? ప్రభుత్వం రాకముందే ఒక్కొక్క వైసీపీ గుండాకి రోడ్ల మీద పరిగెత్తించాం, గుర్తుపెట్టుకోండి. రోడ్ల మీద పరిగెత్తించాం. వైజాగ్లోనూ, మనకి ఆంధ్ర బోర్డర్లోనూ, గుర్తుపెట్టుకోండి. నాకు అలాంటి భయాలు ఏమి ఉండవు, మా జన సైనికులకి అలాంటి భయాలు ఉండవు, వీర మహిళలకి అలాంటి భయాలు ఉండవు. నేనైతే తెగించి కూర్చున్నా. మీరు ఇలాంటి తాటాకు చప్పుళ్ళు మానేయండి. మీకు ప్రజాస్వామ్యానికి గౌరవం ఇవ్వండి. మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేసుకుంటాం, అది మేము కాదంట్లా. కానీ ఇష్టంగా ఓటేస్తే మటుకు, మీరు బెదిరిస్తే మటుకు, ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కరికి నేను వ్యక్తిగతంగా చెప్తున్నా, తాట తీసి ఉంగుటూరు రోడ్ల మీద, మోకాళ్ళ మీద నడిపిస్తాను. జాగ్రత్త.
ఏంటిది? అరటిపండు తొక్క. అరటిపండు తొక్క అది. అవును, మనకి వాళ్ళు అరటిపండు తినేసాం, మన ముఖమే తొక్క విసిరేసారు. అరటిపండు తొక్క గవర్నమెంట్ కాకుండా తొక్కలో గవర్నమెంట్ అది. ఆ ఫ్యాన్కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ ఆ ఫ్యాన్కి. ముఖ్యంగా మన ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి మట్టి కంకర లారీని 8,000కి అమ్ముకునే వాళ్ళు కాదు, ధర్మరాజు గారు లాంటి దమ్మున్న నాయకుడు మనకు కావాలి. మనకి తాగునీటి రక్షిత నీటి కావాలి అంటే పుట్ట మహేష్ యాదవ్ గారు బలంగా నిలబడతారు. ఇంకోసారి వైసీపీ వస్తే ఏం జరుగుద్దంటే, మన నిడమర్రు భీమేశ్వర ఆలయంలో వాళ్ళు కూర్చొని ఆ చెరువులున్న భూముల్ని అవి కూడా తవ్వేసుకుని లీజులు కూడా కట్టట్లేదు. మనకి చాణక్యుడు ఒకటే చెప్తాడు, నువ్వు ఏ డబ్బన్నా తీసుకో కానీ దేవుడు మాన్యాల మీద టచ్ చేసేవా తరాలు ఎగిరిపోతాయి, మీకు గుర్తుపెట్టుకోండి. సరే, మీకు తరాలు ఎగిరిపోవాలంటే వైసీపీ నాయకులు రెచ్చిపోండి. మీకు భూమి పిచ్చి ఎక్కువైపోయింది. ఎక్కడ భూమి కనపడ్డా తీసేసుకుందామని చెప్తా ఉన్నారు. మీరు ఎవరైనా సరే భూమిలోకి దిగిపోవలసిన వాళ్ళే. మీరు భూమికి బాకీ ఉన్నవాళ్ళు మీరు అందరూ, మర్చిపోకండి ఆ విషయం. అలాగే కొల్లేరు ప్రాంతంలో ఈ చుట్టుపక్కల చేపల చెరువులు ఎక్కువగా ఉండే ప్రాంతం ఇది. ఇక్కడి నుంచి చేప రొయ్య ఎగుమతి చేసే వ్యాపారులు ఎక్కువ. కొల్లేరు కాంటూరు సమస్య మూలంగా చేపల చెరువుల వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. వైఎస్ఆర్ గారి సమయంలో కొల్లేరు పరిరక్షణకి చేసిన ఆపరేషన్ కల్లూరులో చాలా చెరువులు ధ్వంసం చేశారు, బాంబులు పెట్టి పేల్చారు. కాంటూరు లెక్కలు పరిగణించకుండా జిరాయితీ భూముల్లో ఉన్న చెరువులు కూడా పోయాయని ఎప్పటి నుంచో ఉన్న సమస్య. వాటికి పరిహారం ఇస్తామని ఈ రోజు వరకు ప్రభుత్వం చెప్పింది, ఇప్పటిదాకా ఇవ్వలేదు. మనకి ధర్మరాజు గారు ఈ సమస్యకి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఈ బాధ్యత తీసుకుంటుంది. కొల్లూరు రీసర్వే, కాంటూరు లెక్కలు తేల్చాలి, ఇది డిమాండ్. కాంటూరు లెక్కలు తేలితే దాదాపు 10,000 ఎకరాలకి రైతులకు ప్రయోజనకారిగా ఉంటుంది. ఆ విషయం కూడా మేము శ్రద్ధ పెడతాం. కొల్లేరులో పారిశ్రామిక కాలుష్యం, ఆక్వా మనకి డ్రైనేజ్ వదిలేయడంతో చేపలు కూడా దెబ్బతింటా ఉన్నాయి. అలాగే సీజన్లో వచ్చే ఎక్కడో సైబీరియన్ కొంగలు కూడా రావడం మానేసినాయి. అందుకని ఏదైనా సరే శుద్ధి చేసిన తర్వాతే కొల్లేరులో వదులుతాం అన్న మాట నేను వ్యక్తిగతంగా దీని మీద నేను పోరాటం చేస్తాను. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటి. దానిని ప్రత్యేక శ్రద్ధ పెట్టి పుట్ట మహేష్ గారిని అడుగుతా ఉన్నాను, మీరు గెలిపించగానే మీరు చేయాల్సింది ఈ వ్యర్థాలని తిరిగి పాతకాలంలో లాగా ఒక 2-3 దశాబ్దాల క్రితం ఎలా సైబీరియన్ పక్షులు వచ్చాయో ఈ వ్యర్థాలను శుద్ధి చేసి తర్వాత కొల్లేరులోకి వదిలేలాగా మీరు జాతీయ స్థాయిలో పోరాటం చేయాలి. దానికి మేమందరం మీకు అండగా ఉంటాం. నేనైతే ప్రత్యేకించి నేను మాటిస్తున్నాను, నాకు పర్యావరణం కాలుష్యం చాలా బాధ. భవిష్యత్తులో బిడ్డలు బాగుండాలంటే కాలుష్యం తగ్గాలి, అభివృద్ధి ఉండాలి, కానీ కాలుష్యంతో కాదు. మన ఉంగుటూరు నియోజకవర్గంలో రహదారులు దెబ్బతిన్నాయి, వంతెనలు, చిన్నపాటి కల్వర్ట్స్ కూడా ఒకసారి ట్రక్స్ వెళ్తే పడిపోతాయా, బండ్లు వెళ్తే పడిపోతాయన్న డేంజరస్గా ఉన్నాయి, అంత ప్రమాదకరంగా ఉన్నాయి. ఆక్వా ఎగుమతి వ్యాపారంలో జోరుగా ఉన్న ఈ ప్రాంతంలో రహదారులు కానీ వంతెనలు లాంటి ఒక బేసిక్ ఒక మౌలిక వసతులు కూడా మనకి కల్పించుంటే ఇరుపాటికి చాలా చక్కటి డబ్బు ఉపాధి అవకాశాలు ఉండే. నారాయణపురం, గుండగొలను ఊళ్ళల్లో వంతెనలు దెబ్బతిన్నాయి, వాటిని పునర్నిర్మించే బాధ్యత కూటమి ప్రభుత్వం రాగానే మేము తీసుకుంటాం. పేరుకి డెల్టా ప్రాంతం ఎటు చూసినా నీళ్లున్నాయి, పైన హెలికాప్టర్ని చూస్తుంటే నీళ్లున్నాయి, కానీ ఈ నీటి మీద ఎవరో మాట్లాడాల. వైసీపీ ఊరూరా మద్యం అమ్ముతుంది కానీ ఊరూరా మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. మనకి సీసాల్లో సారా పోసిస్తున్నారు, కానీ గుక్కెడి నీళ్లు మటుకు ఇవ్వట్ల. మన నియోజకవర్గంలో ఉన్న 81 గ్రామాల్లో 64 గ్రామాలకి ఇంకా తాగునీరు ఇబ్బంది ఉంది. మేము పాపం ఆయన అధికారంలోకి రాకముందే చాలా స్వచ్ఛంద సంస్థలు లాగా ఆయన కుటుంబ ఫ్యామిలీ ట్రస్ట్ మీద మనకి ధర్మరాజు గారు రక్షిత మంచినీటి గ్రామాలకి సప్లై చేస్తూ ఉన్నారు. అలాగే ఆక్వా రైతాంగం కూడా మీకు బలమైన చేయూతని ఇవ్వాల్సింది పోయి మిమ్మల్ని అగాధంలోకి తోసేశాడు. ముఖ్యంగా ఆక్వా రైతాంగానికి మీకు జరిగిన అన్యాయం
కరెంటు కానీ, సీడ్ కానీ, ఫీడ్ కానీ అన్ని రేట్లు పెంచేసి ఈ ఆక్వా రైతుల్ని ముంచేసిన ప్రభుత్వం ఇది. ఇదే కంటిన్యూ అయి ఉంటే అయితే మన రాష్ట్రానికే, మన దేశానికే విదేశ మారక ద్రవ్యం మనకి లోటు అయిపోతుంది. ఈ వ్యవస్థ మారకపోతే చాలా పెద్ద ఎత్తున మనకి విదేశ మారకం దెబ్బతింటాం మనం. గత ప్రభుత్వ హయాంలో యూనిట్ ₹1.5 ఉంటే కరెంటు ధర తగ్గిస్తున్నామని సీఎం కాకముందు చెప్పిన వ్యక్తి ఈ రోజున ఆక్వా రైతులకి ₹5 కట్టే స్లాబ్ పడేలా రూల్స్ మార్చేశాడు. 2019 ముందు ఒక బ్యాగు ఖరీదు, సీడ్ ఖరీదు ₹1,650 అయితే ప్రస్తుతం రేటు ₹2,750. అంటే ₹1,100 వ్యత్యాసం. ప్రతి ఆక్వా రైతు కార్మికులు ఆలోచించాలి. ₹1,150 పెంచిన వైసీపీ ప్రభుత్వం కావాలా, లేదంటే మీకు అండగా నిలబడే కూటమి ప్రభుత్వం కావాలా, అది ఒక ధర్మరాజు గారు కావాలా, లేదా పుట్ట మహేష్ యాదవ్ గారు కావాలా అనేది మీరు చాలా లోతుగా ఆలోచించి ఓటేయాలి. ఆక్వా రైతు ప్రతి కేజీకి ₹50 నష్టపోతా ఉన్నారు. రైతు ఇంచుమించుగా 50,000 నష్టపోతా ఉన్నారు. రైతులు నష్టపోకుండా ఉండే బాధ్యత మేము వచ్చి మాట్లాడతాం, మీ సమస్యను తీరుస్తామని తెలియజేస్తా ఉన్నాం. అలాగే సబ్సిడీలో వచ్చే ఏరేటర్లు ఆపేశారు. ఎన్నికల ముందు మద్దతు ధరని చెప్పిన వ్యక్తి ఈ రోజున ఆపేశాడు.